లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుని వాక్యము ధ్యానం చేస్తూ ప్రారంభించుటకు దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఆ తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన
ఆధ్యాత్మిక సువర్తమానములు ప్రతిదినము ధ్యానం చేస్తుండగా ఆత్మల కాపరి మన దేవుడు, తన చేయి పట్టుకొని నడిపించే దేవుడు, అన్ని సమయాల్లో మనకు తోడుగా ఉండు దేవుడు, మనకు ఆది ఆధారమైన దేవుడు. మనకు ఆయన తోడుగా ఉండగా ఆయన వెంబడిద్దాం, అనుసరిద్దాం, మన గురి ఆయన మీద నిలుపుదాం, ఆయన దరికి చేరుదాం, ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదిద్దాం. రండి ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఆధ్యాత్మిక సువర్తమానాలను బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాల్లోంచి అనేక అంశాలు ప్రభా మేము క్రమముగా ధ్యానం చేస్తున్నాం. ఈ 16వ కీర్తన నీ కుమారుని యేసయ్య పడిన శ్రమల అనుభవాన్ని, తద్వారా కలిగిన రక్షణ ఆనందాన్ని, మాకు కలిగిన నిత్య జీవాన్ని మరి మర్మాత్మగా ఆనాడు నీ భక్తుడు సెలవిచ్చాడు. ఈనాడు మాకు అవి ప్రత్యక్షపరచబడ్డాయి, నీ కుమార్ ద్వారా నెరవేర్చబడ్డాయి. కాబట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మీరే మాకు నీ లేఖనాన్ని విశదపరచమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. 16వ కీర్తన 8వ వచనంలోని 2వ భాగం 9వ వచనం కూడా చదువుకుందాం. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను, అందువలన నా హృదయము సంతోషించున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. నిన్నటి దినం మనం ధ్యానం చేసుకుంటూ నా గురి అనే మాట, సదాకాలం యెహోవా యందు నా గురి ఉంచి ఉన్నాను, మై డెస్టినేషన్. మరి ఆ గురి చేరేంత వరకు ఆయన వైపు చూస్తూ ముందుకు సాగుతాను అంటూ ఆ కీర్తనకారుడు యేసుప్రభు వారు సిలువలో పడిన ఆ శ్రమ అనుభవంలో ఆ శ్రమను సహిస్తూ భరిస్తూ మరి ఆ గురి అనుగ్రహించిన, లేకపోతే ఆ దర్శనాన్ని అనుగ్రహించిన, ఆ కార్యక్రమాన్ని అనుగ్రహించిన ఆ దేవుని వైపు చూస్తూ ఆ కార్యక్రమాన్ని కొనసాగించడానికి, సక్సెస్ఫుల్గా నెరవేర్చడానికి ఆయన వైపు చూస్తూ కొనసాగిన అనుభవాన్ని నెమరు వేసుకున్నాం. ఈ క్రమంలో కీర్తనకారుడు అంటాడు, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. నేను ఆయన కుడిపార్శ్వమున చేరడం మాత్రమే కాదు, ఆయన నా కుడిపార్శ్వమున మరి ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఐ షల్ నాట్ బి మూవ్డ్. సో ఏ కార్యక్రమాన్ని అయితే దేవుడు నాకు అనుగ్రహించాడు, ఆ కార్య నిర్వహణ సమయంలో, సందర్భంలో ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అనగా ఆ దర్శనములోంచి నేను పక్కకు తప్పను. దేవుడు అనుగ్రహించిన ఆ కార్యనిర్వహణలో ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఐ షల్ నాట్ బి మూవ్డ్ అనే మాట ఇక్కడ ఆయన వాడుతున్నాడు. చాలాసార్లు దేవుని పరిచర్యలో మనకు అనుగ్రహించబడిన ఆ విధి నిర్వహణలో కొన్ని సమస్యలు, కొన్ని ఆటంకాలు, కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు మరి అది మన వల్ల కాదు అనే ఆ భావన నేపథ్యంలో పక్కకు తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. మన వల్ల కాదు, ఇంపాసిబుల్ అనే భావన చాలాసార్లు కలుగుతుంటుంది. ఆ భావన కలగడానికి గల కారణం ఏంటంటే we try to execute the responsibility of job of God with our own strength and capacity and intelligence. మన శక్తిని బట్టి, మన సామర్థ్యతను బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మన వివేకాన్ని ఆధారపడి దేవుని కార్యాన్ని జరిగించాలని ప్రయత్నం చేస్తాం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇఫ్ ఇట్ ఈస్ గాడ్ గివెన్ టాస్క్, దేవుడు అనుగ్రహించిన ఆ కార్యక్రమం అయితే ఆ నిర్వహణ శక్తి, సామర్థ్యాలు కూడా ఆయన ఇవ్వాలి. కాబట్టి ఆయన వైపు మనం చూడాలి, ఆయన వైపు చూడాలి. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన చిన్న బిడ్డలు ఉంటారు. సో ఆ చిన్న బిడ్డలకు కొద్దిగా కొన్ని సందర్భాల్లో వారికి భయం వేసి కేకలు వేస్తుంటారు. కొన్నిసార్లు బూచోడు అని బెదిరిస్తుంటారు కదండి. లేకపోతే ముఖానికి మాస్క్ పెట్టుకొని
చిన్న బిడ్డలను ఆడించడానికి బెదిరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు వీళ్ళు కేకలు వేస్తారు. కేకలు వేసినప్పుడు ఆ తండ్రి తల్లి వచ్చి ఆ బిడ్డను దగ్గర తీసుకొని, ఏం లేదమ్మా మావయ్యే లేకపోతే అత్తమ్మే అలా వేసుకుంది అని ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ బిడ్డ ఏం చేస్తుంటే మన వెనక్కి వచ్చి, మన కుడి పార్శ్వన వెనక్కి వచ్చి మన వెనక ఆనుకొని ఆ చేయి సందుల్లోంచి తొంగి చుట్టానికి ప్రయత్నం చేస్తుంది. నిజమా అని. అనగా భయము వేసినప్పుడు లేకపోతే భయము కలిగే పరిస్థితి కలిగినప్పుడు వాళ్ళు ఆ చిన్న బిడ్డలు మన వెనక దాక్కుని ఆ భయాన్ని కోల్పోవటానికి లేకపోతే నిర్భయంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ సమస్య అనగా ఆ భయపెట్టే ఆ వ్యక్తి అక్కడే ఉంటాడు. ఆ బూచోడుగా భావించబడ్డ ఆ వ్యక్తి అక్కడే ఉంటాడు. కానీ ఈ బిడ్డలో భయం ఎప్పుడు పోతుందంటే ఆ తండ్రి లేకపోతే ఆ తల్లి తనకు ఆ భయం కలిగించే ఆ వ్యక్తికి మధ్యలో ఉన్నప్పుడు ఆ వెనక్కి వెళ్ళి దాక్కొని ఆ భయాన్ని కోల్పోతారు, నిర్భయంగా ఉంటారు. కాబట్టి ఈ శ్రేష్టమైన లేకపోతే చారిత్రాత్మక శిలువ కార్యాన్ని జరిగించే ఆ సందర్భంలో దావీదు మర్మాత్మకంగా చెప్తున్న ఈ మాటల్లో I shall not be moved because ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు అనే మాట చెప్తుంటాడు. నా కుడిపార్శ్వమందు ఉన్నాడు అనే మాట 46వ కీర్తనలు కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 46వ కీర్తన మొదటి 3 వచనాల్లో మనకు చాలా తెలిసిన కీర్తనే ఇది. మొదటి 3 వచనాల్లో దేవుడు నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, కావున భూమి మార్పు నొందినను నడి సముద్రంలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము అంటాడు. భూమి మార్పు నొందిన అనగా ఆ భూమిలో కదిలిన భూకంపం కలిగినప్పటికీ కూడా, అదే రీతిగా నడి సముద్రంలో పర్వతములు మునిగిపోయినప్పటికీ కూడా, అంతగా ఆ సముద్రపు నీరు అలలు పైకి పెళ్ళుపుకి వస్తున్నప్పటికీ కూడా, వాటి జలములు ఘోషించుతూ నురుగు కట్టినప్పటికీ కూడా నేను భయపడను. ఎందుకంటే దేవుడు నాకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఈజ్ ద మోస్ట్ ట్రస్ట్ వర్ది ఇన్ మై ట్రబుల్సమ్ సిచ్యుయేషన్. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆ సహాయము ఆ నిస్సహాయ స్థితిలో ఆ సహాయాన్ని మనం పొందినప్పుడు కలిగే ఆ ఆనందం ఆ తర్వాత మాటల్లో మనం చూడండి ఒకసారి. అందువలన అనగా ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను, అందువలన నా హృదయం సంతోషించున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. నా హృదయం సంతోషిస్తుంది, ఎందుకంటే నా కుడిపార్శ్వమందు నా దేవుడు నాకు ఉన్నాడు. నా భయాన్ని పోగొట్టి నాకు నిర్భయముగా జీవించగల స్థితి నాకు అనుగ్రహించింది. మన జీవిత అనుభవాల్లో కూడా కొన్నిసార్లు ఆర్థిక సంబంధమైన భయాలు ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని సమస్యలు, కుటుంబ సమస్యలు, కొన్నిసార్లు ఆధ్యాత్మిక సమస్యలు కూడా భయాన్ని కలిగిస్తాయి. దేవునికి మనకు మధ్య కొన్ని దేవునితో కొనసాగే అనుభవాల మధ్య కొంత పోరాటం ఉంటుంది. వీటన్నిటి మధ్య కొంత భయం కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది. కొన్ని అకస్మాత్తుగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి, కొన్ని వార్తలు వింటాం. ఇవన్నీ మన జీవితాల్లో భయము, ఆందోళన కలిగించే అంశాలు. వీటి నేపథ్యంలో ఆయన ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన ఎందుకంటే ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన ఉన్నాడు కాబట్టి నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. ఆత్మ అనే మాట, మహిమ అనే మాట కింద ఫుట్ నోట్స్లో వాడబడింది. అనగా ట్రాన్స్లేషన్లో డిఫరెంట్ ట్రాన్స్క్రిప్షన్స్లో డిఫరెంట్ వర్డ్స్ వాడబడ్డాయి. సో నా ఆత్మ హర్షిస్తుంది, నా హృదయము సంతోషిస్తుంది, ఎందుకంటే మై గాడ్ ఈజ్ విత్ మీ, ఐ విల్ నాట్ బి మూవ్డ్. నాకు ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, వారున్నారు, వీరున్నారు, పదవి ఉంది, పలుకుబడి ఉంది, పనివారు ఉన్నారు. ఇవన్నీ కాదు. ఇవి ఉన్నా లేకున్నా విడువని ఎడబాయిన కృపగల దేవుడు నీవు ఉన్నావు ప్రభువా, అది చాలు నాకు. అదే సంతోషం, అదే ఆనందం. ఈ మాటను భావగర్భితంగా
కొత్త నిబంధనలో పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 7 వరకు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ఇన్ ఆల్ సీజన్స్, ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. మరలా చెప్పుదును ఆనందించుడి, ఎందుకంటే మీ సహనమును అనగా యువర్ ఎండ్యూరెన్స్, శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో నీ సహింపును ప్రజలకు తెలియచేయండి. ఎందుకు సహిస్తున్నాడు ఇతడు ఎందుకు ఇంత భారాన్ని, ఇంత బాధను సహించగలుగుతున్నాడు? లెట్ ద పీపుల్ నో వై యు ఆర్ ఏబుల్ టు ఎండ్యూర్ ద సఫరింగ్. ఇంత కష్టాన్ని ఎలా భరించగలుగుతున్నాడు అన్నది ప్రజలకు తెలియనివ్వండి. లెట్ దిస్ బి ఎ టెస్టిమనీ. ఎందుకు సహించగలుగుతున్నాడు అన్నదానికి ఇక్కడ రాబడి మాట, ప్రభు సమీపముగా ఉన్నాడు. ప్రభు సమీపముగా ఉన్నాడు. ఈ కీర్తనలు ఏమన్నాడండి ఇక్కడ? ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనక నిన్ను కదల్చబడను, అందువలన నా హృదయం సంతోషిస్తుంది. ఇక్కడేమంటున్నాడు? ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియబడినవి. ప్రభు సమీపముగా ఉన్నాడు. God is close to you, closer to you. He will close all your problems, all your sufferings. He will close the door for your enemies also. He is so close to you and close the door for your enemies, your problems, your sufferings. ఏ సమస్య అయినప్పటికీ, ఏ కష్టమైనప్పటికీ, ఏ బాధ అయినప్పటికీ కూడా, since He is close to you, He will close everything out of you. What a beautiful analogy. ప్రభు సమీపంగా ఉన్నాడు అంటూ దేని గురించి చింతించకుడి. డు నాట్ వరీ. గతంలో ఒకసారి డివోషన్లో నేను చెప్పాను వరీ అనేది. వరీ ఈజ్ అన్ ఇంట్రెస్ట్ we pay to the debt of our unbelief. అపనమ్మకం అనే అప్పుకు చింత వడ్డీ అట. అవిశ్వాసం అనే అప్పుకు చింత వడ్డీ. అనగా అవిశ్వాసం ఉన్నంత వరకు చింత ఉంటూనే ఉంటుంది, ఆ అప్పు ఉన్నంత వరకు వడ్డీ కడుతూనే ఉండాలి. అప్పు ఉన్నందుకు. సో వడ్డీ ఎప్పటికప్పుడు కట్టడం మానేస్తుంటే అప్పు తీరినప్పుడు, అప్పు ఎప్పుడు తీరుతుంది? విశ్వాసం కలిగినప్పుడు. అవిశ్వాసం పోయి విశ్వాసం కలిగినప్పుడు చింత ఉండదు, అనగా వడ్డీ ఉండదు. వెన్ యూ పే ఎవ్రీథింగ్, యూ నీడ్ నాట్ పే ఎనీ ఇంట్రెస్ట్. సో నువ్వు విశ్వాసాన్ని పెంపొందింప చేసుకుంటే చింత ఉండదు. కాబట్టి దేని గురించి కూడా చింతించకుడి అంటూ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ప్రతి విషయంలో విజ్ఞాపన చేయండి. అది ఎలాగా? కృతజ్ఞతాపూర్వకముగా, బాధతో దుఃఖముతో కాదు, కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు, మీ తలంపులకు యేసుక్రీస్తు వలన కావలి ఉంటుంది. త్రూ క్రైస్ట్ జీసస్ మనకన్నా ముందుగా శ్రమను అనుభవించి ఆ ఆనందాన్ని ఆస్వాదించిన ఆ యేసుక్రీస్తు ద్వారా శ్రమలో కొనసాగుచున్న నీకు విడుదల కలుగుతుంది. ఆయన ఆనందములో మనకు పాలు కలుగుతుంది. అప్పుడు మన హృదయాలకు, మన తలంపులకు సమాధానం, పీస్ కలుగుతుంది. సమాధానం కలుగుతుంది. వాట్ ఏ బ్యూటిఫుల్ ఇన్విటేషన్ కదండి. సో దావీదు చెప్పిన ఈ మాటలు, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను, అందువలన నా హృదయం సంతోషించున్నది, నా ఆత్మ హర్షించుతున్నది. ఎస్, గాడ్ ఈస్ క్లోజ్ టు యూ అండ్ హీ విల్ క్లోజ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ ఫియర్స్. టేక్ ఇట్ గ్రాంటెడ్. ప్రార్థించిందా? కృపగల దేవాదగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి
మీరు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ప్రోత్సాహకాలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ నీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించారు, స్ఫూర్తినిచ్చారు, విశ్వాసాన్ని పెంపొందింపచేశారు, అభయాన్ని ఇచ్చారు, ధైర్యాన్ని ఇచ్చారు. ప్రభాస్తుతులు చెల్లిస్తూ కడదాకా ఈ ధైర్యాన్ని కొనసాగింప చేసుకుంటూ మా గురి చేరేంత వరకు ప్రభా నిన్ను విడువక వెంబడించుటకు మీ సహాయం దయచేయమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం బిడ్డలకు వాక్యాభిలాషులకు సదా తోడేను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించుగాక.